హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఎంతో ప్రెస్టీజియస్ మన ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ వాళ్ళ ప్రోడక్ట్ అండి. అది ప్రోడక్ట్ అనే చెప్పాలి మనం, ఎందుకంటే కనీసం ఒక లీక్ కూడా రాలేదు, ఒక స్టిల్ కూడా రాలేదు, చివరికి టైటిల్ కూడాను డ్రాగన్ అని చెప్పినా కూడా ఎక్కడ అంత అఫీషియల్గా అయితే బయటికి రాలేదు. అంత దాచిన ప్రోడక్ట్ నిన్న రాత్రి 11:52 అయితే రిలీజ్ చేసేసారు. మొత్తం 5 లాంగ్వేజెస్లో. తెలుగు ఆ డ్రాగన్ గ్లిమ్స్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. ఫస్ట్గా ప్రశాంత్ నీల్ గారు ఏం మారలేదు, యాస్టిస్ అదే టెంప్లెట్ని బేస్ చేసుకుంటూ అలాగే స్టోరీ రాసుకున్నట్టున్నారు. ఏంటి ఆ టెంప్లెట్, ఎందుకు అలా అంటున్నా అని చెప్పారా? ఈ గ్లిమ్స్లో టైటిల్ కార్డ్ పడిద్ది, ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఉగ్రం, KGF 1, KGF 2, సలార్ అని. ఏముంటుంది KGF 1 కానీ KGF 2 కానీ సలార్లో? అదే మనకి ఆ బ్లాక్ అండ్ వైట్ లాగే ఉంటుంది. మొత్తం బొగ్గు అంటాం కదా, పచ్చిగా చెప్పాలంటే బొగ్గు బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. అదే ఒకే హీరో, గుంపులుగా విలన్లు, బీభత్సమైన ఫైటింగ్లు, రక్తపాతం, అంతే. యాజ్ యూజువల్ ఒకే హీరోయిన్. మనకి ఈ గ్లిమ్స్కి వచ్చేసరికి ఇదంతా మనకి గ్లిమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేది రుక్మిణి వసంత్ గారు. ఒక పొయట్రిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం విలన్లు కూడా నండు సేమ్ మన KGF సలార్లో ఎలా ఉంటారు, 6 డజన్ కన్నా ఎక్కువ మంది ఉంటారు. సర్కార్ అని చెప్పి దాదా సర్కార్ అని అలా ఒక్కో వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 అన్నట్టు 8 మంది తర్వాత ఒక పెద్ద టీంని చూపిస్తారు. ఆ తర్వాత మన హీరో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ షాట్ అయితే మనకు కనిపిస్తుంది ఈ సినిమాలో. అసలు ఈ సినిమాటిక్ యూనివర్స్లో అంటే మనకి ఇది కూడా పార్ట్ 1, పార్ట్ 2లో వస్తుంది కదా. ఎందుకు పార్ట్ 1, పార్ట్ 2 అనేది కూడా చెప్దాం. కథ మనకి గ్లిమ్స్ స్టార్టింగే మనకి ఏం చూపిస్తారంటే, ఈ బ్రిటిషర్స్ ఇండియాని కేవలం ఈ కాటన్ కానీ, స్పైసెస్, ఈ బంగారం కానీ ఇలాంటి వాటి కోసమే కాదు ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది, అంతకన్నా విలువైనది ఓపియం, అదే గంజాయి అనుకోండి, ఏదైనా డ్రగ్ అనుకోండి, హెరాయిన్. ఈ సినిమా దాన్ని హెరాయిన్ అనేగా. ఆ పంట కోసమే మనకి ఇన్ని 250 సంవత్సరాలు పరిపాలించారు. ఆ పంట కూడా ఎక్కువగా మెజారిటీ ఎక్కడ పండిస్తారంటే ఆఫ్ఘనిస్తాను, ఇటు వచ్చి మనకి గోల్డెన్ ట్రయాంగిల్ అన్నట్టు ఈ 2 చోట్ల ఎక్కువ పండిస్తారని చెప్పి 1947 ఇండిపెండెన్స్ తర్వాత దీనికి ఆధిపత్యంగా అక్కడున్న విలన్స్ గాని అనుకోండి, అక్కడున్న మాఫియా అనుకోండి, 2 టీములుగా డిసైడ్ అయిపోతారు. సో ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ డ్రగ్స్ అంతా రిలేటెడ్ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీ. పార్ట్ 1 కూడా దాని గురించే. నాకు తెలిసి పార్ట్ 2 వచ్చి గోల్డెన్ ట్రయాంగిల్ రిలేటెడ్ ట్రేడింగ్ కంపెనీ అంట ఈ రెండోది. సో పార్ట్ 1లోనే మనకి దగ్గరగా 6 డజన్ కన్నా విలన్స్ చూపిస్తూ, ఈ గ్లిమ్స్లోనే మనకి హీరోయిన్ రుక్మిణి వసంత్ గారు చెప్తున్నట్టే నెక్స్ట్ మనకి ఇక్కడ అప్రూవర్ అనుకోండి, మరి ఏమో తెలియదు కానీ మనకి అనురాగ్ కశ్యప్ గారు, ఆయన కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ కంపెనీలో పర్సనే. ఆయనకి ఆపోజిట్గానే మనకి హీరోగా అని మనం అనుకోవాలి అనిల్ కపూర్ గారు. హీఈస్ ద చీఫ్ ఆఫ్ నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఆఫ్ ఇండియా. అసలు ఆ స్టార్ క్యాస్ట్ చూస్తేనే మీకు ఇంత బంచ్ ఆఫ్ పీపుల్, అసలు చాలా తెలిసిన మొహాలైతే చాలా తక్కువ మంది అనుకోండి. మళ్ళీ ఏంటంటే అదే టెంప్లెట్ KGFలో మీకు తెలుసు, మదర్ సెంటిమెంటు, ఈ గోల్డ్ రిలేటెడ్ మొత్తం పార్ట్ 1, పార్ట్ 2లో అలాగే ఉంటుందా, అంతే విలన్లతో. మనకి సలార్కి వచ్చేసరికి సేమ్. ఈసారి దానికి ఏంటంటే పవర్, ఆధిపత్యం కోసం మళ్ళీ ఆ హ్యూజ్ స్టార్ క్యాస్ట్, మళ్ళీ గుంపుగా విలన్లు. ఈ సినిమాలో కూడాను మనకు చాలా క్లియర్గా గ్లిమ్స్లో అయితే మొహమాటం లేకుండా చూపించేశారు. అంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఇలాగే ఉండాలని చెప్పి. సో ప్రశాంత్ నీల్ గారు ఇంకా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మనకి ఒక కొట్టుడే తెలుసు, ఇలా ఒక కింగ్డమ్ని క్రియేట్ చేసేయటం, దాంట్లో విలన్ని హీరోనే విలన్ అన్నట్టు మనం చూపించడం, తర్వాత హీరోగా చూపించడం, అలా ఎండ్ చేయటం అనేది. అదే ఫార్ములాని తీసుకొచ్చి ఎన్నిసార్లు పెడతారో మనకు తెలియదు కానీ ప్రశాంత్ నీల్ గారు. సో ఇంత అంటే సుమారు 2 years అవుతుంది అనుకుంటున్నాను, ఒక్క చిన్న అప్డేట్ కూడా లేకుండా హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ప్రోడక్ట్ కోసమా పాపం ఆయన అంత సన్నగా అయిపోయి, అంత హెవీగా బాడీని ఒక షేప్ తీసుకొచ్చి అంటే చేసింది ఈస్ దిస్ మూవీ. అంటే
ఫ్యాన్స్కి ఎంతవరకు నచ్చుతుందో అయితే నాకైతే డౌటేనండి. ఎందుకంటే గ్లిమ్స్లో షార్ట్స్లో కూడా అంత గొప్పగా ఏం లేవు. మనకి అదే అరవింద సమేత వీర రాఘవాలో ఆ కోపంగా చూపించే డైలాగులు, ఆయన వాయిస్ టోన్ చూసారా, అలాగే ఉంటుంది. ఏమి పెద్దగా ఏం మార్పులు. సన్నగా అయిపోయేసరికి కొంచెం చూడటానికి కూడా పాపం, అంటే అంత కష్టపడిన దానికి ఈ టెంప్లెట్తో సినిమాని ఎలా ఒప్పుకున్నారా అనేది, ఎందుకంటే ఇట్స్ వెరీ ఎర్లీ టు మనం జడ్జి చేయటం. చూద్దాం అసలు సినిమాని ఇదే రకంగా ఇదే టెంప్లో తీసుకెళ్ళిన తర్వాత, ఎందుకంటే విన్నింగ్ ఫార్ములా కాబట్టి ఆయనకి, సో రికార్డులు బద్దలు కొట్టిద్దా లేదా ఎన్టీఆర్ గారి కెరీర్లో పాపం ఆయన ప్రశాంత్ నీల్తో డైరెక్ట్ చేయించుకొని మంచిగా తీయాలనుకున్నారు. మరి ఏమవుతుందో మనకు తెలియాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హ్యాపీ బర్త్డే ఫర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఇంకేదైనా ఈ అప్డేట్ ఈరోజు వస్తుందో లేదో తెలియదు, కానీ నిన్న నైటే ఎంతో హెవీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన డ్రాగన్ మటుకు ఐ హోప్ అంతగా జనాలనైతే, ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్కి చెప్పాలి, ఎందుకంటే కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి నాకు తెలిసినంత వరకు అంతగా ఇది ఎక్కకపోవచ్చు. చూద్దాం, ఇంకా వచ్చే సంవత్సరానికి ఈ సినిమా రిలీజు, అప్పుడు దాకా ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుందో. ఈలోపు మనకి వచ్చే నెల పెద్ద ఉంది, పెద్ద సినిమా. తెలుగు ఆడియన్స్కి చాలా గ్యాప్ వచ్చింది కదా. ఓసారి ఆ వీడియో కూడా మనం చేస్తున్నాం ట్రైలర్ గురించి, డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసేయండి. ఇలాంటి మంచి మంచి డైలీ అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పుడూ ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.